గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ఆడుదాం ఆంధ్రాతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగుపెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆడుదాం ఆంధ్ర అంటూ పిలుపునిచ్చింది. గత డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 13వ తేదీతో ముగియనున్నాయి. విజేతగా నిలిచిన జట్లు ముగింపు రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహకాలని అందుకోనున్నాయి. ఏపీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, ఇది చారిత్రాత్మకమని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి రామకృష్ణ చెప్పారు. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఏపీలోనే తొలిసారి జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 6.5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతినిచ్చిందని రామకృష్ణ తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్న కింది స్థాయిలో నేతలు క్యాడర్ మనసులు మాత్రం కలవడం లేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు క్యాడర్ సంసిద్ధంగా లేదని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడం లేదు. పైగా కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వారిరువురు ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్ని ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. తెలుగుదేశం నేతలు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి విడదల రజని. విరోచనాలు, వాంతులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆవిడ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో గుంటూరులో డయేరియాతో 24 మంది చనిపోయారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. చిత్తూరు జిల్లా నగరి దేశమ్మ ఆలయం పునర్నిర్మాణ, జీర్ణోద్ధరణ రజిత అష్టబంధన కుంభాభిషేక మహోత్సవంలో వేలూరు గోల్డెన్ టెంపుల్ శక్తిపీఠం నారాయణి అమ్మ పాల్గొన్నారు. ఇవాళ జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు దేశమ్మ ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తామని మంత్రి రోజా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి యువత కృషి చేయాలని డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడప నియోజకవర్గ పరిధి సాయిపేటకు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు అంజద్ బాషా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి యువత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. అమలాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి విశ్వరూప్. అనంతరం 70 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. బాపట్ల సభలో సీఎం వైఎస్ తనపైన షర్మిల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరన్నారు. ఎంతమంది నేతలు కలిసి వచ్చినా వైఎస్ జగన్ను ఏమీ చేయలేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి చేసిన అన్యాయం ఎవరూ మర్చిపోరని చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కంసాల బేతపూడిలో 49 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. గడిచిన 4.5 సంవత్సరాల్లో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కార్మికుల పక్షపాతి అని
వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. అంగన్వాడీ వర్కర్స్కు జీతాలు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసిన వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని కోరారు. చిత్తూరులో గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ట్రేడ్ యూనియన్ సమావేశం జరిగింది. నంద్యాల నియోజకవర్గ పరిధిలో 6 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి జరగలేదని విమర్శించే ప్రతిపక్షాలు ఒక్కసారి గ్రామాల్లో పర్యటిస్తే తమ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ కనిపిస్తుందని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా భీమవరం వద్ద 2.5 కోట్ల వ్యయంతో ఆసుపత్రికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అనంతరం అర్హులైన 246 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. సామాజిక న్యాయానికి ప్రతీక అయిన సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఆ ఘనత దక్కుతుందన్నారు. అన్నమయ్య జిల్లా అరవవాండ్లపల్లెలో గుండెపోటుతో మృతి చెందిన తన మిత్రుడు అరవ లోక్నాథ్ రెడ్డి అంతిమ యాత్రలో పాడెమోసి స్నేహధర్మాన్ని ఆచరించారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి. అరవ లోక్నాథ్ రెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా తాను పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే తమ ప్రాంతం డెవలప్మెంట్ జరిగిందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చంద కచ్చెర్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు మడకశిర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ లక్కప్ప. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారాయన. చంద్రబాబు చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దని గ్రామస్తులకు సూచించారు. సీఎం జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు లక్కప్ప. వచ్చే ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డిపై వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటగిరి అభివృద్ధిని ఎమ్మెల్యే ఆనం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ను బెదిరించి వెంకటగిరి గూడూరు రోడ్డు విస్తరణ పనులు ఆపేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పేరు వస్తుందనే కుట్రతోనే నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మహిళలను నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3200 వ్యాధులకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు 51 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సూర్యప్రకాష్ తాను నారా లోకేష్ని కలిసినట్లు కొన్ని న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాలు అవాస్తవమని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తెలిపారు. పుట్టపర్తిలో కొందరు కావాలనే తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ను ఒక నాయకుడిగా భావించడం లేదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత 3 కోట్ల 12 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందించారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్. మహిళల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ఘనత సీఎం జగన్దే అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% వైఎస్ఆర్సీపీ నెరవేర్చిందన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే కృష్ణ చైతన్య విద్యాసంస్థల లక్ష్యమని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలకు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో ఈ నెల 18న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి నల్లమాడ మండలం చారుపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ను ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చెస్ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తండ్రి బాటలోనే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస ప్రజాసేవలో ఉన్నారని కొనియాడారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా గోడుకొమ్మలో నిర్వహించిన గ్రామ సందర్శనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 99% హామీలు అమలు చేసి ఎన్నికలకు వెళుతున్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు ఎమ్మెల్యే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినపల్లిలో డ్వాక్రా మహిళలకు 11 కోట్ల వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కును అందించారు పి గన్నవరం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విప్పర్తి వేణుగోపాలరావు. ఇక అనంతరం సీఎం వైఎస్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గతంలో చంద్రబాబు మహిళలకు దొంగ హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై కుందు పోరాట సమితి జాయింట్ యాక్షన్ కన్వీనర్ కామిని వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి హక్కును వాడుకుంటే నీళ్లు దొంగతనం చేశారు అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. రాయలసీమకు దక్కాల్సిన కృష్ణా జలాలు 127 టీఎంసీల నీరును ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో వాడుకోలేదని గుర్తు చేశారు. ఇక సీఎం స్థాయిలో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన దళితవాడ పంచాయతీ సంకల్ప సభలో ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు పివి సునీల్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన వెంటనే దళితవాడ దళిత పంచాయతీపై దృష్టి సారించడం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి దళిత పంచాయతీలు ఏర్పాటు చేయాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ హస్మి తెలిపారు. అమినిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను డీఎస్పీ మురళీధర్తో కలిసి ఎస్పీ సందర్శించారు. రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేలా సహకరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ అద్నాన్ హస్మి తెలిపారు. మేడిగడ్డ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తారన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, తర్వాత జ్యుడిషియల్ విచారణలో దోషులు తేల్తారని అన్నారు. కాళేశ్వరం పర్యటనకు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలన్నారు. ఒక రోజు ముందు వెనుక అయినా తాము సిద్ధమని చెప్పారు. మాట్లాడదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదన్నారు రేవంత్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరం గురించి ఓనమాలు కూడా తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ అని, దాని గురించి ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రాజెక్టులో లోపాలు ఉంటే సవరించొచ్చు కానీ బట్టకాల్చి మీద వేయడం సరికాదన్నారు. ఏఎస్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్ ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎజెండా కోసం నిర్వహిస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మండిపడ్డారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతున్నామని అన్నారు. కానీ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నగరాభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తీరోన బడ్జెట్ అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలను అటకెక్కించే బడ్జెట్ అని విమర్శించారు. నిరుద్యోగులను, రైతులను నిండా ముంచారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడడానికి తాము సిద్ధమన్నారు. కాంగ్రెస్ కేంద్రంతో మాట్లాడకుండా తమపై ఎదురుదాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రభుత్వం దేశం నలుమూలల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఆహ్వాన పత్రికతో పాటు ఓ జ్ఞాపికను అతిథులకు అందించనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెట్నాగారం గ్రామానికి చెందిన పాయం కృష్ణమూర్తి ఆయన బృందం ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాంగణంలో జ్ఞాపికలను తయారు చేస్తున్నారు. ప్రముఖులు భద్రాద్రి కేంద్రంగా తయారు చేసిన జ్ఞాపికలు అందిస్తున్న నేపథ్యంలో స్థానిక ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావడం హర్షణీయమని అన్నారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. పివి ఆర్థిక సంస్కరణలు దేశానికి పునాది అయ్యాయని గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తుముచెలలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత హరికృష్ణ దాడి చేశారు. స్థానికులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా విచక్షణారహితంగా దాడి చేయడంతో వరలక్ష్మి తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో గత 2 సంవత్సరాల్లో అంతర్రాష్ట్ర నిందితుడు సంపటి ఉమాప్రసాద్ 6 దొంగతనాలకు పాల్పడ్డాడని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పరారీలో ఉన్న మరో 3 త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. నిందితుల వద్ద నుంచి 17,50,000 రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు పాల్పడితే ఎప్పటికైనా శిక్ష తప్పదని ఎస్పీ రాహుల్ చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు అవసరమన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మత్తు పదార్థాల వాడకం అనేక అనర్థాలకు దారితీస్తోందని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి పీడీ చట్టం ప్రయోగిస్తున్నామని అన్నారు. రాచకొండలో గత ఏడాది 12 మందిపై పీడీ చట్టాలు ప్రయోగించామని వెల్లడించారు. డ్రగ్స్ కట్టడి చేసేందుకు విద్యార్థులు పోలీసులకు సహకరించాలని కోరారు. మున్సిపల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న మహబూబ్ నగర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పీట్ల యాదయ్య అనే మున్సిపల్ కాంట్రాక్టర్కు రావాల్సిన 11 లక్షలను ఉన్నతాధికారులు విడుదల చేశారు. అందుకు కావాల్సిన ఎంబీ రికార్డుల కోసం యాదయ్య మున్సిపల్ ఏఈ పృథ్వీని సంప్రదించగా ఆయన లంచం డిమాండ్ చేశాడు. చివరకు కుదిరిన ఒప్పందం మేరకు బాధితుడు 50,000 ఏఈకి ఇస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫోర్జరీ సంతకాలతో ఫ్లాట్ల విక్రయానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. కళ్యాణ్ చక్రవర్తి 3 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. మేరీ సువర్ణభూమి రిసార్ట్స్లో డైరెక్టర్గా ఉన్న మంచాల సాయి సుధాకర్ కళ్యాణ్ చక్రవర్తి ఫోర్జరీ సంతకాలతో కొన్ని ఫ్లాట్లు అమ్మారని చెప్పారు. నిధులు దుర్వినియోగం చేశారని మేరీ సువర్ణ భూమికి సంబంధించిన రోజా రాణి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మిషన్ భగీరథ పైపులు తరలిస్తున్న డీసీఎంను వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టుకున్నారు. స్క్రాప్ను వికారాబాద్ వైపు నుంచి పరిగిలోని స్టీల్ కంపెనీలకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనంలో మిషన్ భగీరథ సామాగ్రి ఉందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వస్తువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని పోలీసులు అడగ్గా మర్పల్లి నుంచి అని డీసీఎం డ్రైవర్ చెప్పాడు. స్క్రాప్ తరలిస్తున్న డీసీఎంను పోలీసులు సీజ్ చేశారు. 17వ లోక్సభ చివరి సమావేశాలు ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలను నిర్వాధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగియడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలను నిర్వాధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి చట్టం రూపకల్పన 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేత తదితర డిమాండ్లతో ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన హర్యానా సర్కార్ అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 7 జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్ఎంఎస్లు పంపడంపై ఇవాటి నుంచి ఎల్లుండి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్టుగా తెలిపింది. రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు హర్యానా పోలీసులు సిద్ధమయ్యారు. విపక్ష ఇండియా కూటమికి మరిన్ని బీటలు వారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్, చండీగఢ్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. త్వరలోనే 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. సంఖ్యాబలం పెరిగినప్పుడే ప్రజల కోసం మరింత పనిచేయగలుగుతున్నామని అన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో సీట్ల సర్దుబాటు చేసుకున్న పంజాబ్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చానాళ్లుగా సంకేతాలు ఇస్తూ వచ్చింది ఆప్.
ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళుతూ ఉంటారు. తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను ఫోన్ నెంబర్ వాడటం ఆపేస్తానని చెప్పుకొచ్చారు. కొన్ని నెలల్లో తన ఫోన్ నెంబర్ కూడా వాడటం నిలిపివేస్తానన్నారు. సందేశాలు పంపేందుకు ఆడియో వీడియో కాల్స్కు ఎక్స్ను మాత్రమే ఉపయోగిస్తానని పోస్ట్ పెట్టారు. ఎక్స్లో ఆడియో వీడియో కాల్స్ ఫీచర్స్ను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే మస్క్ నుంచి ఈ ప్రకటన వచ్చినట్లుగా కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారైంది. 8.25% వడ్డీ ఇవ్వాలని ప్రతిపాదించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గడిచిన 3 ఏళ్లలో ఇదే అత్యధికం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15% వడ్డీ ఇవ్వగా 2021-22లో 8.10% వడ్డీ ఇచ్చారు. సిబిటి ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించిన తర్వాత దీనిపై తుది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఆర్థిక శాఖ. ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం ఏదో ఒక అంశంలో రోజు వార్తల్లో నిలుస్తోంది. దీని షేర్ల విలువ 2 రోజుల్లో 15% పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో శాలరీలు ఉన్న పేటీఎం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఇతర కంపెనీలు వెనుకాడుతున్నాయి. రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30% ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్కు అంతా సిద్ధమైంది. ఇవాళ జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి 6వ కప్పు ఒడిసిపట్టాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. 2012-2018లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును టీమిండియా ఓడించింది. మరోసారి ఆ ఫలితాన్ని యువ జట్టు పునరావృతం చేయాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. 2016, 18, 2020, 2022, 24లో అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భారత యువ జట్టు వరుసగా ఫైనల్స్కు చేరుకుంది. 2018, 2022లో ప్రపంచ కప్ను ఒడిసిపట్టిన టీమిండియా 2016, 2020లో మాత్రం ఓటమిని చవిచూసింది. 2024లో కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఇంగ్లాండ్తో జరగనున్న ఆఖరి 3వ టెస్ట్ మ్యాచ్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్లో కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విరాట్ ఈ నిర్ణయానికి వస్తున్నట్టుగా బీసీసీఐ తెలుపుకుంది. ఇక స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాను చివరి మ్యాచ్లకు ఎంపిక చేసింది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీకి మరోసారి నిరాశే మిగిలింది. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా బౌలర్ ఆకాష్ దీప్ తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. తదుపరి మ్యాచ్లో ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఐటీవీ టాప్ 50 మిగతా అప్డేట్స్ కూడా చూద్దాం. రాబోయే సాధారణ ఎన్నికలకు గాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్ఆర్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణువును నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.